నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి గట్టి షాక్ ఇచ్చారా అంటే అవునని సమాధానం వస్తోంది. టీడీపీ జనసేన మధ్య సీట్లు నియోజకవర్గాల కేటాయింపు డైలీ సీరియల్ను తలపిస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో చివరి వరకు ఈ తతంగాన్ని కొనసాగించి తడిగుడ్డతో బాబు గొంతు కోస్తాడనే అనుమానం, భయం జనసేన నేతలను వెంటాడుతున్నాయి. జనసేన భయమే నిజమయ్యేలా కనిపిస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లలో తిరుపతి తప్పనిసరిగా ఉంటుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 2009లో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి పరువు కాపాడింది తిరుపతి. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. జనసేనను తమ పార్టీగా ఆ సామాజిక వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి సీటు తమదే అని లెక్కలేసుకుని జనసేనకు చెందిన నేతలు అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోయామనే ఊహాలోకంలో వివరిస్తున్నారు. అయితే తిరుపతి సీట్ను జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేనట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు వాయిస్తో తిరుపతి నియోజకవర్గ ఓటర్లకు వచ్చిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఫోన్ కాల్సే నిదర్శనం. తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ నలుగురు పేర్లు చెప్పారు. ఆ నలుగురు జేవి శ్రీనివాస్, ఊకా విజయ్ కుమార్, కోడూరి బాలసుబ్రహ్మణ్యం, వెంకట కార్తిక కావడం గమనార్హం. వీరంతా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కార్తిక కూడా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అభిప్రాయ సేకరణ పరిశీలిస్తే జనసేనకు తిరుపతి సీట్ ఇచ్చే ఉద్దేశం లేదనే చర్చకు తెరలేచింది. రాయలసీమలో అంతో ఇంతో తమకు బలంగా ఉన్న నియోజకవర్గంగా తిరుపతి గురించి జనసేన నేతలు చెబుతుంటారు. అలాంటి సీటుకే దిక్కు లేకపోతే ఇక జనసేనకు సీమలో ఇచ్చే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.